లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మధ్య వాతావరణంలో మార్పు, దంగల్ తుఫాను వల్ల చాలా వచ్చింది. ఆదిలాబాద్లో కూడా మొత్తం మేఘావృతమై ఉంది. వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. కొంత చలి తగ్గినా కూడా వాతావరణంలో మార్పు వల్ల చిన్నపిల్లల్లో హెల్త్కు చాలా ప్రభావం చూపిస్తుంది. ఎస్పెషల్లీ ఆస్మా పేషెంట్లు, ఆస్మా అక్యూట్ అటాక్ లోనయ్యే ప్రమాదం ఉంది. జలుబు, దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి న్యూ బోర్న్లో అయితే హైపోథర్మియా అనే కండిషన్కి లోనయ్యే అవకాశం ఉంది. దీని కొరకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళు మంచి స్వెటర్స్ అవి తొడుకొని బయటికి రావడం, చిన్నపిల్లల్ని మొత్తం కవర్ చేసి పెట్టడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి ప్రభావం ఉండకపోవచ్చు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల అందరికీ పెద్దవాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ వచ్చే ఈ ఇబ్బంది ఉన్నది. కాబట్టి కొద్దిగా వాళ్ళు రావటం, బయటికి వెళ్ళడం కొద్దిగా లేట్గా బయటికి వెళ్తే తర్వాత ఈ కోల్డ్ వెదర్ నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ ఆస్తమా కానీ, లేకపోతే ఈ కొన్ని గుండె జబ్బులు కానీ, లేకపోతే పక్షవాతం కానీ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెచ్చగా కొద్దిగా లేట్గా వాకింగ్కి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. గత వారం రోజుల నుంచి వాతావరణం సరిగ్గా లేక ఇబ్బందులకు గురవుతున్నాము. అదేవిధంగా ఆంధ్రాలో వచ్చినటువంటి తుఫాను వల్ల మన ఆదిలాబాద్కు కూడా దీని ఎఫెక్టు తగ్గడం జరిగింది. ఈ నిన్న రోజు తీసుకుంటే, నిన్న భారీ వర్షం కారణంగా ఈరోజు మొత్తం పొగమంచు ఏర్పడి పార్కు మరియు ఇతర ఆదిలాబాద్ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. For more videos like this, subscribe Big TV channel.